ఇతనే నేను చెప్పిన అబ్బాయి. తెలుసులే, చెత్తెత్తుకెళ్ళే అబ్బాయే కదా. ఏమండి, నేను చెత్త తీసుకెళ్ళి అబ్బాయిని కాదండి. మొన్నొచ్చింది కూడా మీ అమ్మాయి కోసమే. ఏదో ఒకటిలే. మా అమ్మాయి నీకు ఇచ్చి పెళ్లి చేయాలంటే మాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. తెలుసండి. తనతో పాటు మీరు కూడా మా ఇంటికి వచ్చి ఉంటారు. తను చెప్పింది నాకు ఓకే. ఆహా, అది కాదు, నాకు కొన్ని పర్సనల్ కండిషన్స్ ఉన్నాయి. పర్సనల్ ఏంటండి? పర్సనల్ కండిషన్స్? నేను ఇన్ని రోజులు పిల్లల్ని పెంచి పెద్ద చేసి అలసిపోయాను. కాబట్టి జాబ్లో రిటైర్మెంట్ తీసుకుని రిలాక్స్ అవుదాం అనుకుంటున్నాను. ఓహో, గవర్నమెంట్ జాబ్ చేశారా? ఏం జాబ్ అండి అది? మా వీధి చివరిన స్కూల్ ఉంది కదా, ఓ స్కూల్లో ప్రిన్సిపాలా? దాంట్లో హాయిగా పనిచేశాను. ఆయనా? మ్మ్. ఏదో జిల్లా కలెక్టర్ చేసి రిటైర్మెంట్ ఇచ్చినట్టు పెద్ద బిల్డప్. సరే అండి. నేను మీ ఇంటికి వచ్చాక నా బెడ్ పక్కన బెడ్ కాఫీ ఉండాలి, వింటర్లో కూడా ఏసీ ఉండాలి, టీవీలో అన్ని ఓటీటీ యాప్స్ ఉండాలి, అవి ఎప్పుడు రీఛార్జ్ చేసి ఉండాలి. సరే అండి. మీకేమైనా కండిషన్స్ ఉన్నాయా? పర్టికులర్గా నాకేం రిక్వైర్మెంట్స్ ఏం లేవండి. అప్పుడప్పుడు 200 బీర్కి, రోజుకి 20 రూపాయలు సిగరెట్కి చాలు. అదేంటది, మీరు జాబ్ ఏం చేయరా? జాబా? చచ్చా అలాంటి పనికిమాల పనులు చేసి నా టైం వేస్ట్ చేసుకోను. నా లైఫ్ నేను ఎప్పుడు ఎంజాయ్ చేస్తాను. సరిపోయింది.